ఏమైందమ్మా? అయ్యగారు, ఈరోజు జరగబోయే మీ పెళ్లిని అమ్మగారు రిజిస్టర్ చేయించాలి అనుకుంటున్నారు. ఏమంటున్నావు అమ్మ చామంతి? రమ మా మ్యారేజ్ని రిజిస్టర్ చేయించాలనుకుంటుందా? మా పెళ్ళే ఎన్నో ఏళ్ళైంది కదమ్మా, ఇప్పుడు ఎందుకు చేయించాలనుకుంటుంది? ఏమో అయ్యగారు, మీకేం చెప్పి పెళ్లి కొప్పించారో నాకు తెలియదు. మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ముచ్చట పడితే ఒప్పుకున్నానమ్మా. నువ్వేమో ఎలా చెప్తున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నేను ప్రూఫ్స్తోనే చెప్తున్నాను అయ్యగారు. కావాలంటే చూడండి. పెళ్లి రిజిస్ట్రేషన్కి స్లాట్ బుక్ చేసిన రిసిప్ట్ అయ్యగారు. ఉదయం ఒక అతను అమ్మగారికి ఇచ్చి వెళ్ళాడు. అమ్మగారు చూసుకోకుండా నాకిచ్చిన చీరలో పెట్టినట్టున్నారు. దానివల్లే ఆ రిసిప్ట్ నా చేతికొచ్చింది. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలయ్య గారు. మొన్న కూడా అమ్మగారు ఎవరో లాయర్ గారితో మాట్లాడారు. నేను కాఫీలు ఇవ్వడానికి వెళ్తే ఏం మాట్లాడుకుంటున్నామో వినడానికి వచ్చావా అని నన్ను గసిరి పంపించేశారు. అంటే ఏదో చేస్తున్నారనే కదా అయ్యగారు? అవునమ్మా, అదేంటో నేను చూస్తానులే, నువ్వు వెళ్ళు. సరే అయ్యగారు. మనిషికి కావాల్సింది తోడు. నాకు నువ్వుంటే చాలు. ఈ మిగిలిన జీవితాన్నైనా సంతోషంగా ఉండేలా ప్లాన్ చేసుకుందాం హర్ష. మనిషి అన్నాక ఏదో ఒక రోజు మారాలి కదా. నేను కూడా మారాను. థింకిట థింకిట థామ్ దా